హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు కేంద్ర ప్రభుత్వం నుండి మనకు గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఇదే నోటిఫికేషన్ మనకు సెక్యూరిటీ గార్డ్ పోస్టులు కూడా మనకు భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫీజు, ఇంపార్టెంట్ డేట్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అదేవిధంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు అనమాట. మనకు మంచి సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా మనకు తెలంగాణ అంటే హైదరాబాద్‌లో అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు. అంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు చాలా దగ్గర కాబట్టి ఇంట్రెస్ట్ గాన కంపల్సరీ మీరు అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి దీనికి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీకు చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు వచ్చేసి ఇవే అనమాట. ఇక్కడ మీరు ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే జనవరి 1, 2026 మనకు ఈ నెల 1వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 16th నెక్స్ట్ మంత్ 16వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకు గ్రూప్ సి క్యాడర్ సంబంధించినటువంటి పోస్టులు మనకు 55 కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా కలుపుకుంటే కనుక ఈ నోటిఫికేషన్‌లోన మీరు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసినటువంటి వెబ్సైట్ వచ్చేసి www.pgimer.edu.in అనే వెబ్సైట్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. అంటే ఎలాంటి కాంట్రాక్ట్ కానీ ఎలాంటి పోస్టులు అయితే కాదనమాట. ఇవి అఫీషియల్‌గా పర్మనెంట్ ఉద్యోగాలు. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ మొత్తం కూడా చూసుకుంటే ఈ నోటిఫికేషన్‌లో గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయని చెప్పాను కదా. మనకు సెక్యూరిటీ గార్డ్ గ్రేడ్ 2 పోస్టులు లెవెల్ 1 కింద మనకు సాలరీ అయితే ఉంటుంది. 18,000 ఉంటుంది బేసిక్ పేని. 56,900. బట్ అన్ని ఎలివేస్ కలుపుకుంటే మనకు 35,000 అబోవ్ మనకు సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మినిమం ఏజ్ లిమిట్ 18, మాక్సిమం 30 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 35, ఓబీసీ వాళ్ళకు 33 అయితే ఉండాలి. ఇక క్వాలిఫికేషన్ 10th క్లాస్ సింపుల్‌గా పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తే మిడిల్ క్లాస్ పాస్ అయి ఉండాలి. మిడిల్ క్లాస్ అంటే 8th పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు. ఇక నెక్స్ట్ దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. మేల్ వాళ్ళ హైట్ వచ్చేసి 167 సెంటీమీటర్లు ఉండాలి. ఒకవేళ ఫీమేల్ అయితే కనుక 155 సెంటీమీటర్లు అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు 80, బ్రీతింగ్ తీసుకుంటే 85 ఆ విధంగా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక సెక్యూరిటీ గార్డ్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు సెలక్షన్స్ అనేది మనకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఉంటుందంటే మేల్ వాళ్ళకు ఇక్కడ మనకు లాంగ్ జంప్ అయితే ఉంటుంది. మనకు టోటల్ 10 మార్క్స్ అనమాట. మనకు 3.3 మీటర్స్ అయితే ఉంటుంది. 3 మార్క్స్ అనమాట మినిమము. అండ్ అంటే ఇది మేల్ వాళ్ళకు. లాంగ్ జంప్ వచ్చేసి మనకు 3.3 మీటర్స్ కదా! అంటే మనకు ఓవరాల్‌గా 11 అనమాట. గర్ల్స్‌కొచ్చేసి 8-6 అనమాట. హై జంప్ వచ్చేసి టోటల్ 10 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 1.2 మీటర్స్ 4 అనమాట. ఒకవేళ అమ్మాయిలకైతే 3-2. నెక్స్ట్ 100 మీటర్స్ స్ప్రింట్ రన్నింగ్ అయితే ఉంటుంది. 10 మార్క్స్ అయితే ఉంటాయి. ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే. 100 మీటర్స్ స్ప్రింట్ వచ్చేసి 14 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. 4 మార్కులు అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు 792 మీటర్స్ రేస్ వచ్చేసి మనకు 3 నిమిషాల 10 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి మేల్ వాళ్ళకు. గర్ల్స్ అయితే గన 400 మీటర్స్ 2 మినిట్స్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మనకు అప్ స్కేల్స్, పుల్ అప్స్ ఇవన్నీ కూడా కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎవరైతే సెక్యూరిటీ గార్డ్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు. ఇంకా మనకు చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 అని అంటే 18-30 ఇయర్స్ అయితే ఉండాలి. 10th క్లాసు అదేవిధంగా మీకు రెస్పెక్టివ్ ట్రేడ్‌లో మీకు ఐటీఐ అయితే ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. లాబొరేటరీ అటెండెంట్ గ్రేడ్ 2 సేమ్ అనమాట. లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందన్నమాట ల్యాబ్ అటెండెంట్‌కి. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్‌కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ హెవీ వెహికల్స్‌లోన. అదేవిధంగా మీకు మోటార్ మెకానిజంలో మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలని మెన్షన్ చేస్తున్నారు. బిలో 30 ఇయర్స్ అయితే ఉండాలి. లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 4 వచ్చేసి మనకు 10th క్లాస్ అదేవిధంగా ఐటీఐ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సిఎస్ఆర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 18-30 ఇయర్స్ అయితే ఉండాలి. మెట్రికులేషన్ సైన్స్ అండ్ సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఆపరేషన్స్ థియేటర్ అసిస్టెంట్‌లోన 1 ఇయర్‌ది ఉంటే గాని అప్లై చేసుకోవచ్చు. అనిమల్ కీపర్ లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. 10th క్లాస్ సైన్స్ విభాగంలో మీరు పాస్ అయి ఉండాలి. అండ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఆ విభాగంలోన. ఇలా చాలా రకాలైన పోస్టులు అయితే మనకు ఈ నోటిఫికేషన్ మనకు భర్తీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు స్టోర్ కీపర్ కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయి. లెవెల్ 6 కింద 35,400 మనకు బేసిక్ పే ఉంటుంది. బిలో 30 ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏందంటే మనకు మ్యాథ్స్ గాని, కామర్స్ గాని లేకుంటే కామర్స్, స్టాటిస్టిక్స్‌లో గాని
బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంబీఏ గానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథ్స్‌లో గానీ, ఎకనామిక్స్‌లో గానీ, కామర్స్‌లో గానీ, స్టాటిక్స్‌లో గానీ, ఫైనాన్స్‌లో గానీ మీరు అట్‌లీస్ట్ 50% మీకు మార్కులతోటి ఉంటే మీరు స్టోర్ కీపర్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సిబిటీ ఎగ్జామ్ వచ్చేసి గ్రూప్ ఏ పోస్ట్‌కి ఎవరైనా అప్లై చేసుకుంటే 85 క్వెషన్‌లు, 85 మార్కులకు 85 నిమిషాల టైమింగు, 85 మార్కులకు క్వెషన్ పేపర్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 15 ఓవరాల్‌గా 100 మార్కులకు గ్రూప్ ఏ పోస్ట్‌కి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్ట్‌కి వచ్చేసి 100 క్వెషన్‌లు ఉంటాయి. 100 నిమిషాల టైమింగు అండ్ 100 మార్కులకు పేపరు అండ్ ఓవరాల్‌గా 100 మార్కులకు అన్నమాట. ఇక నెగెటివ్ మార్క్ ఉందంటే కంపల్సరీ మనకు నెగెటివ్ మార్క్ అయితే ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుందన్నమాట. కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మనకు హైదరాబాద్ దగ్గర కాబట్టి హైదరాబాద్‌లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దగ్గరే కాబట్టి మీరు కంపల్సరీ అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి దీనికి. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే డౌన్ వెరిఫికేషను అండ్ ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ అంటే సెక్యూరిటీ గార్డ్‌కి అప్లై చేసుకుంటే ఫిజికల్ టెస్ట్. ఒకవేళ మీరు జూనియర్ క్లర్క్, స్టోర్ కీపర్‌కి అప్లై చేసుకుంటే టైపింగ్ టెస్ట్ అలాంటివైతే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ తర్వాత డౌన్ వెరిఫికేషన్ తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు ఇంటర్వ్యూ అనేది మనకు కేవలం గ్రూప్ ఏ పోస్ట్‌కి సంబంధించిన పోస్ట్‌కి మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు. ఫైనల్‌గా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు పర్మనెంట్ ఉద్యోగాలు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు సెక్యూరిటీ గార్డ్ పోస్టులు అయితే ఉన్నాయి కదా! గ్రూప్ సి పోస్టులు ఓవరాల్‌గా 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యూఆర్ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీలకు 2, ఈడబ్ల్యూఎస్‌లకు 1 పోస్ట్ అనమాట. ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే పోస్టులు అయితే ఉన్నాయి. ఒకవేళ ఎస్సీ వాళ్ళకైతే లేవు. బట్ మీరు యూఆర్ క్యాండిడేట్ పోస్ట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసి 11 పోస్టులు, స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీకి వచ్చేసి 1 అండ్ టెక్నికల్ గ్రేడ్ 4కి వచ్చేసి 2, అనిమల్ కీపర్‌కి 1, డార్క్ రూమ్ అసిస్టెంట్‌కి 5 పోస్టులు, జూనియర్ ఫోటోగ్రాఫర్‌కి 1, రిసెప్షనిస్ట్‌కి 3 అదేవిధంగా మనకు గ్రూప్ బి పోస్ట్ అనమాట. స్టోర్ కీపర్‌కి వచ్చేసి 6 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకు 3, ఓబీసీలకు 2, ఈడబ్ల్యూఎస్‌లకు 1 పోస్టు. ఈ విధంగా మీరు వేకెన్సీ డీటెయిల్స్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్‌లో. ఫైనల్‌గా వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి మనకు వచ్చినటువంటి ఆఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. అండ్ ఇంకోటి బ్రదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే దీనికి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఏందంటే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు మాత్రం రూ. 1,500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు వచ్చేసి రూ. 800 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ అయితే లేదు అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు సాలరీ మనకు ఎక్కువ పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకొని మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు నోటిఫికేషన్ లింకు అండ్ అదేవిధంగా అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.